ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపించేటువంటి వారందరూ కూడా ఈరోజు ఈ ప్రపంచంలో, ఈ రంగుల ప్రపంచంలో నీ పాత్ర ఏమిటో నువ్వు తెలుసుకోగలగాలి. నువ్వు దేవుని పక్షంగా ఉన్నావా? దేవునికి వ్యతిరేకంగా ఉండేటువంటి సన్నిధి పక్షంగా ఉన్నావా అన్నది నువ్వు తెలుసుకోగలగాలి. నువ్వు దేవుని పక్షంగా ఉన్నట్లయితే దేవుడే నీకు అన్ని విషయాల్లో సహాయం చేయడం ప్రారంభిస్తూ ఉంటాడు. నువ్వు దేవుడి పని చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎందుకు నీ పని చేయడు? 1 పేతురు 1 అధ్యాయము 24 సర్వశరీరులు గడ్డిని పోలిన వారు అందమంతి గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును. అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలిచును. మీకు ప్రకటించబడిన సువార్త ఈ వాక్యమే. కనుక దేవుడి యొక్క మహిమ మహత్యము నిమిత్తము అనేక మంది దేవుడి పని చేస్తూ ఉన్నారు. ఉదయం లేచి మొదలుకొని రాత్రి వరకు కూడా, రాత్రి పగళ్ళు కూడా ఆయన పని చేస్తున్నటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. కనుక ఈ ప్రపంచంలో నీ పాత్ర నువ్వు పోషించగలగాలి. అలా నువ్వు పోషించినప్పుడు దేవుని యొక్క దప్పికను తీర్చేటువంటి వ్యక్తిగా ఉంటావు. 1 రాజుల గ్రంథము 18 అధ్యాయము 7 నుంచి ఓబద్యా మార్గమున పోవుచుండగా ఏలి అతన్ని ఎదుర్కొనెను. ఓబద్యా అతనికి నెరిగి నమస్కారం చేసి, నా ఏలిన వాడువైన ఏలియావు నీవే కదా ఆయన అడుగగా, అతడు నేనే అని చెప్పి, నీవు ఏలిన వాని దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని తెలియజేయమన్ను. అందుకు ఓబద్యా, నేను చావాలని దాసుని నన్ను అహాబు చేతికి నీవు నన్ను అప్పగింపనేలా? నేను చేసిన పాపమేమి? నీ దేవుడిని యెహోవా జీవంతోడు నిన్ను చిక్కించవలని నా ఏలినవాడు దూతలను పంపించిన ఒకటి జనము టైనను లేదు, రాజ్యం ఒకటైనను లేదు. అతడు ఇక్కడ లేడనియు అతను చూడలేదనియు ఆయా జనముల చేతను రాజ్యముల చేతను ప్రమాణం చేయించి వచ్చిరి. నీవు నీ ఏలినవాని చెంతకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పుమని నాకు ఆజ్ఞించున్నావే. ఓబద్యా ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు, ఏలియాతో మాట్లాడుతూ ఉన్నాడు. అహాబు చేతికి అతను అప్పగించబడాలని అహాబ్ ఎంతగానో కోరుకుంటూ ఉన్నాడు. ఏలియా అయితే ఎవరి చేతికి చిక్కడం లేదు. కానీ ఓబద్యా అనేటువంటి వ్యక్తి చేతికి చిక్కినప్పుడు ఏలియాయే చెప్తూ ఉన్నాడు, నేను ఇక్కడ దొరికానని చెప్పి, నేను ఇక్కడ ఉన్నానని చెప్పు అని చెప్పినప్పుడు, అయితే నేను మీ వద్ద నుండి పోవు క్షణమంది యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలంలోకి నిన్ను కొనుక్కోను. అప్పుడు నేను పోయి అహాబునకు వర్తమానం తెలియజెప్పిన తర్వాత నీవు అతను కనబడిన ఎడ్ల అతను నన్ను చంపివేయను. అలాగ్న ఆజ్ఞ ఇవ్వద్దు. నీ దాసుని నేను బాల్యం నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడును. కనుక ఓబద్యా అయితే దేవుడిందు భయభక్తులు నిలిపిన వాడుగా ఉన్నాడు. ఏలి అనేటువంటి సేవకుడికి సహాయం చేయవాడే ఉన్నాడు. అతను రాజుకు దగ్గరగా ఉన్నప్పటికీ కూడా దేవుని బట్టి తన పాత్రను పోషించడానికి అతను సిద్ధపడుతూ ఉన్నాడు. ఇంకా అతడు కొనసాగిస్తూ ఉన్నాడు. యెజ్బేలు యెహోవా ప్రవక్తలను హతం చేయుచుండగా, నేను చేసినది నా ఏలిన వాడవైన నీకు వినబడినది కదా. నేను యెహోవా ప్రవక్తలలో 100 మందిని గుహకు 50 మంది చొప్పున దాచి అన్నపానములు ఇచ్చి వాడిని పోషించి తిని, ఇప్పుడు అహాబు నన్ను చంపునట్లుగా నీ ఏలిన వాని దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పమని నువ్వు నాకు ఆజ్ఞయించుచున్నావని మనవి చేశాను. అప్పుడు ఏలియా, యవన సన్నిధిని నేను నిలబడి ఉన్నానా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవంతోడు నిజముగా ఈ దినమున నేను అహాబును దర్శించునని చెప్తున్నాను నిన్ను. ఈ యొక్క లేఖనాలు కానీ చూసినట్లయితే ఓబద్యా అనేటువంటి ఒక వ్యక్తి తన జీవితకాలంలోని తను ఎటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నాడో మనం తెలుసుకున్నట్లయితే అతను ఎంతగా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడు. ఈరోజు అది చిన్న పాత్ర కానివ్వండి, పెద్ద పాత్ర కానివ్వండి, దేవుడి యొక్క మహిమ నిమిత్తము, దైవ సన్నిధిని తీసుకొచ్చే నిమిత్తము నీవు నడుము కట్టుకోవాలి. నీవు నడుము కట్టుకొని నిన్ను సిద్ధపరచుకున్నట్లయితే ఎవరైతే అలాగా దేవుడి మహత్య నిమిత్తము పాత్రలుగా ఉండి ఉపయోగపడాలని కోరుకుంటారో, వ్యయ ప్రయాసలతో ప్రభు సన్నిధిలో పరిగెడతారో వారిని అందరూ దేవుడి ఉదయకాలాన్ని దీవించి నడిపించును గాక. ప్రభా, ఈ ఉదయకాలాన్ని సర్వశరీరులు గడ్డిని పోలిన వారై ఉన్నారని, ప్రభా ఈ గడ్డి ఎండిపోతుంది, పువ్వు రాలిపోతుంది, కానీ నీ వాక్యం సదాకాలం ఇచ్చినటువంటి గొప్ప మాట ప్రతి ఒక్కరూ ఎరిగి నీ సన్నిధిలో నీ గురించిన పాత్రలు పోషించేలాగా గొప్ప కృపను వారికి తోడుగా ఉంచి నడిపించమని, మహిమతో నడిపించి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని
యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.